మేము తిరుపతి వెళ్ళిన రోజు ఆ ట్రైన్‌లో మోక్షమ్మ ఎంత అల్లరి చేసిందంటే అంత అల్లరి చేసింది. ఇంక దాని అల్లరి భరించలేక వాళ్ళ డాడీ అయితే ఇలాగ ట్రైన్‌లోనే ఉయ్యాల కట్టేసి దాన్ని కూర్చోబెట్టి ఊపుతున్నారు. ఆ ఏడుకొండల ఎంకన్న బాబు దర్శనం కోసం 1000 కన్నులతో ఎదురు చూస్తూ ఫైనల్‌గా తిరుపతికైతే వచ్చేసాం. నేనిది మూడోసారనమాట ఇలాగ ఎంకన్న బాబు దర్శనం కోసం అని చెప్పి తిరుపతికి రావటం. మేము ఎప్పుడు తిరుపతికొచ్చినా సరే ఇలాగ అలిపిరి మెట్ల మార్గం గుండా కొండపైకైతే వెళ్తాం. ఈసారి మేము వచ్చిన ట్రైన్ 5 అవర్స్ మమ్మల్ని లేట్‌గా తిరుపతికైతే తీసుకొచ్చింది. కరెక్ట్‌గా మిట్ట మధ్యాహ్నం 2 గంటలకైతే కొండెక్కడం స్టార్ట్ చేసాం. ఇలాగ మార్గం మధ్యలోనే టీటీడీ వారు మాకు భోజనం అయితే పెట్టారు. వాళ్ళు పెట్టిన భోజనం కడుపు నిండా తినేసి ఇంకా భగవంతుని నామస్మరణ మనసులో చేసుకుంటూ కొండెక్కడం అయితే స్టార్ట్ చేసాం. మెట్లెక్కుతున్నప్పుడు అలుపొచ్చిన తూరల్లా ఆగుతూ సైడ్ కూర్చుంటూ చుట్టుపక్కల ఉన్న పరిసరాలని జంతువుల్ని చూస్తూ అలాగే మెట్లకి చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ ని దర్శించుకుంటూ అలాగ కొండ అయితే ఎక్కేసాం. ఇప్పుడైతే మోకాల పర్వతం దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఈ మోకాల పర్వతం ఎక్కేస్తే ఇంకా కొండ మొత్తం ఎక్కేసినట్టే. మేము కింద 2 గంటలకి కొండ ఎక్కడం స్టార్ట్ చేస్తే కొండ మొత్తం ఎక్కేసరికి 5 అయింది. ఇంక వెంటనే లగేజ్ ని తీసుకుని లోకర్ రూమ్ లో పెట్టి అక్కడ మోక్ష నేను కత్తిర్లిచ్చాం. మా హస్బెండ్ అయితే గుండు చేయించుకున్నారు. ఇంకా అక్కడే స్నానం చేసి రెడీ అయ్యి ఇప్పుడైతే దేవుని దర్శనం కోసం బయలుదేరాం.